Daily. Taste the Daily. ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు పిడుగులతో కూడిన వానలు పడతాయంటోంది. ఈ మేరకు 9 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయంటోంది. ఇవాళ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, వానలు పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దని ప్రజలకు హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సునీత, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికే మందా తుఫాను అసలు కుతలం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో తీరని ఒక అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. పగబట్టింది ఆంధ్రప్రదేశ్ మీద వాతావరణం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిన పరిస్థితి ఉంది. మందా తుఫాను విధ్వంసం వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. దాదాపుగా దగ్గర 87,000 హెక్టార్లలో పంటలు నాశనమైన పరిస్థితి ఉంది. ఆ రోడ్లు పోయాయి, వంతెనలు పోయాయి, కలవటలు పోయాయి. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు, పంటలు, ప్రాణాలు మొత్తం పోయిన పరిస్థితి ఉంది. ఇవన్నీ మరొక ముందే నేడు ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ని తుఫాను హెచ్చరికతో ప్రజలు, ప్రభుత్వం బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. మరొకసారి నేడు తీవ్ర గాలులతో కూడిన పిడుగులతో పాటు కూడిన వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో దాదాపుగా వర్షాలు కురుస్తాయని, ఇది 3 రోజుల దాకా ఉండవచ్చు అనే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు ఆ వాతావరణ శాఖ. ఈ రోజు సాయంత్రానికి పూర్తి వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఎండి ప్రముఖ జైన్ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు సంభవించనున్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే ఈ వాయుగుండం ప్రభావంతో జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 7 జిల్లాలకైతే ఈ యొక్క తుఫాన్ హెచ్చరిక భారీ స్థాయిలో ఉండవచ్చు అనేది ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది వాతావరణ శాఖ. 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే పోర్టులకు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా ఉన్న ఉపరితల ఆవర్తనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని, ఇప్పటికే బలపడి ఉండొచ్చని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే వాయువ్య దిశగా పయనించి నేటికి అది తీవ్ర వాయుగుండంగా మారుతుందని కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య ఈ తీవ్ర వాయుగుండం తీర దాటే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలో అయితే దాన్ని ఆనుకొని ఉన్న జిల్లాలో అయితే అన్నిటికన్నా ఎక్కువ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉండవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలకి వర్షాలు ఎక్కువ కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాటిల్లో అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపిన. ఈ నేపథ్యంలోనే రానున్న 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని
అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు, బలమైన గాలుల దృష్ట్యా తీర ప్రాంతాల్లో హై అలర్ట్ కూడా ప్రకటిస్తే మంచిదంటూ కూడా వాతావరణ శాఖ సూచించింది ప్రభుత్వానికి. రానున్న 4 రోజుల పాటు మత్స్యకారులు కూడా సముద్రం వేటకు వెళ్లకూడదని కూడా వాతావరణ శాఖ తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. భారీ వర్షాల వరదల కారణంగా ఆ రోడ్లు, రవాణా మార్గాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ప్రస్తుతం వర్షాల దృష్ట్యా ప్రజలు ఎక్కువ మంది ఒకే చోట గుమ్మగూడకుండా, చెట్ల కింద ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పిడుగుపాటు చర్యలకి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గుంటూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది పశ్చిమ బంగాళాఖాతంలో సముద్రం మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన కొనసాగుతుందని కూడా ప్రముఖ జైన్ వాతావరణ శాఖ ఎండి హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కడప, గుంటూరు వీటిలో పిడుగులతో పాటు కడప, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఆ చెట్ల కింద గుమ్ముగూడటం ఇలాంటివి చేయొద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగుల పాటికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపిన పరిస్థితి ఉంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద ఉంటే గనక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సింది అన్నట్టు కూడా వాతావరణ శాఖ మరొకసారి తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే అధికారులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలపై దృష్టి సారించాలని, అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను ఎక్కువ వర్ష సూచన ఎక్కడైతే ఉందో వారిని ఎత్తైన ప్రదేశాలకి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా చూశారు. అలాగే ఆ పట్టణ ప్రాంతాల్లో, పల్లెల ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలలో ఎక్కడా కూడా కాలువలు ఆగకుండా, కాలువలు మునగకుండా చూసుకోవాలని, అలాగే ఎక్కడైతే కట్టలు తెగిపోయే అవకాశం ఉంటే అక్కడ ముందు జాగ్రత్త చర్యల భాగంగా అధికారులు ఆ చెరువులమ్మటి, కట్టలమ్మటి తిరిగి ఎక్కడైతే బలహీనంగా ఉన్న వాటిని మరమ్మతులు చేయాలని కూడా అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మండల రెవెన్యూ అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ప్రజలు అధికారులకు సూచించే విధంగా కూడా అధికారులు ప్రజలను మోటివేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మరొక 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల సూచనతో ప్రజలైతే బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.